హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాల్టి వీడియోలో హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. బయట మనకి మార్కెట్లో కస్టర్డ్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది కదా, చాలా ఫ్లేవర్స్లో. దాన్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ కస్టర్డ్ పౌడర్తో సింపుల్గా ఒక టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ని కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించేస్తానండి. బయట మనకి మార్కెట్స్లో దొరికే కస్టర్డ్ పౌడర్తో మనం ఎలా అయితే ఐస్ క్రీమ్స్ని, కేక్స్ని, డిజర్ట్స్ని తయారు చేసుకుంటామో అలాగే ఈ కస్టర్డ్ పౌడర్తో కూడా అన్ని రకాల వెరైటీస్ని తయారు చేసుకోవచ్చండి. సో ఈ కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా పంచదారని వేసుకోండి. ఈ పంచదారని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో 1/2 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి. పాలపొడి ఉంటుంది కదా, అది ఒక 1/2 కప్పు వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఎసెన్స్ని వేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా పర్వాలేదు, వెనిలా ఎసెన్స్ లేదా స్ట్రాబెరీ ఎసెన్స్ లేదంటే పైనాపిల్, మ్యాంగో, ఇట్లా ఏది ఉంటే ఆ ఎసెన్స్ని వేసుకోండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనం ఏ ఎసెన్స్ వేస్తే కస్టర్డ్ చేసినప్పుడు ఆ ఎసెన్స్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని ఒక 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకుంటే మనకి కస్టర్డ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ పౌడర్ని ఎయిర్ టైట్గా ఉండే ఒక బాక్స్లో పెట్టుకుని బయట పెట్టుకున్నా మీకు 6 మంత్స్ పాటు ఇది ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఈ పౌడర్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్తో మనం కస్టర్డ్ని తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా ఒక బౌల్లోకి పౌడర్ని తీసుకున్నాను. ఇది డైల్యూట్ చేయడం కోసం కొద్దిగా పాలని యాడ్ చేశానండి. బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 కప్పు దాకా పాలు వేస్తున్నాను. అంటే ఇది 250 ml పాలు అనమాట. 1/2 లీటర్ దాకా పాలు వేసి పాలని పొంగొచ్చేంత వరకు మీగడ కట్టకుండా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి. పాలు ఇలా ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పంచదార వేసుకోవాలి. అంటే మన కస్టర్డ్ పౌడర్లో ఉన్న షుగర్ అనేది సరిపోదు అనమాట. సో అందుకని మీకు టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకుని షుగర్ అంతా కరిగేంత వరకు మరిగించుకోండి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని మరొకసారి కలుపుకుని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ కొద్దిగా చిక్కబడేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే ఇది కొంచెం చిక్కబడుతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 1 అవర్ పాటు ఉంచండి. ఆ తర్వాత ఇది చక్కగా కూల్ అయ్యి అలాగే థిక్నెస్ కూడా పెరుగుతుందనమాట. నెక్స్ట్ దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్కి ఇది కొంచెం పల్చగానే వచ్చిందండి. అంటే నాకు ఫ్రూట్ ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అని చెప్పేసి నేను కొంచెం థిన్గా ఉండేటట్టుగా చేసుకున్నాను. మీకు ఇంకా థిక్గా కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా కస్టర్డ్ పౌడర్ని వేసుకుని మీరు కస్టర్డ్ని తయారు చేసుకోవచ్చు అనమాట. సో కూల్ అయిన కస్టర్డ్లో ఇలా చాప్ చేసుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. నేను ఇక్కడ బనానా అండ్ మ్యాంగో మాత్రమే వేశాను. మీరు గ్రేప్స్, పోమోగ్రనేట్, అలాగే యాపిల్ ఇలా నచ్చిన ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. జనరల్గా సమ్మర్లో కూల్గా ఉండే రెసిపీస్ని ఇష్టపడుతూ ఉంటాం కదా, ఇలా సింపుల్గా కస్టర్డ్ పౌడర్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇలా కస్టర్డ్ని తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.